సార్, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో ఏం జరుగుతుందో? అంటే దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ వేయాలని నిర్ణయం తీసుకుందండి. అది ఐజీ స్థాయి అధికారి కంటే ఎక్కువ ఉన్నా కానీ సిట్ వేసి దీనిలో నిజానిజాలు తెలుసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ క్వాలిటీ ఏ విధంగా ఉండాలి అనే విధం మీద ఒక ఫోర్మెన్ కమిటీని కూడా వేసుకున్నారు. తిరుమలలో ఈ లడ్డు అసలు ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ఎక్కడున్నా కానీ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనే దాని మీద వేసుకున్నారు. ఇప్పుడు నందినికి మార్చిన తర్వాత మళ్ళీ ఒక రిపోర్టు చూసుకుంటే అది ఆ వాల్యూస్కి తగ్గట్టుగానే రిక్వైర్డ్ ఎస్ వాల్యూస్ అన్నీ కూడా బాగానే వచ్చినాయి. దీనిలో ప్రధానమైన కారణం ఏంటంటే 20% మాత్రమే ఉండటం, అది పూర్తిగా కల్తీ అని తేలిపోవటంతో ఈ వ్యవహారం బయటపడింది. దీని మీద ఏంటంటే వైసీపీ కొంచెం ఆత్మరక్షణలో పడి 2 కేసులు వేసుకున్నారు. ఒకటి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో వేసుకున్నాడు. దీని మీద విచారణ అంటే తాత్సారం, స్టేట్ గవర్నమెంట్ కాదు చేసేది, ఏదో జడ్జితో చేయించాలి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో వేశారు. ఆయన కూడా వైసీపీ మనిషి, ఎందుకనంటే వైసీపీ తరఫున వకాలతా పుచ్చుకుని చాలా ఆయన పనిచేశారు. కోర్టులో పిటిషన్లు అయ్యి దాఖలు చేయడం జరిగింది. సుబ్బారెడ్డి గారేమో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన వేశారు. అంటే దీనిలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలన్నీ అప్రమత్తం అయినాయి. కర్ణాటక ప్రభుత్వం వచ్చేసి ఆ స్టేట్లో ఉన్న ప్రధానమైన దేవాలయాలే కాక అసలు దేవాలయాలన్నింటినీ కూడా అన్నిట్లో కూడా నేతిని కానీ పాలు కానీ ఏది వాడినా కానీ ఆ నందిని బ్రాండే వాడాలి అనేది నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. దీంతో ఆ నందిని బ్రాండ్కి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. ఇక తెలంగాణ, తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించిన దాఖలాలు లేవు. మరి మహాభక్తుడిని నేను, నాకంటే హిందూ అన్న కేసీఆర్ గారు కూడా దీని మీద స్పందించలేదు. ఎందుకనంటే రాజకీయ కారణాలు. అందేముంది, అది ఎవరు ఆరోపణలు చేశారు, ఆరోపణలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి, పట్టుకున్నది ఈవో, వాళ్ళే ప్రధానమైన అధికారులు కదా. ధర్మకర్తల మండలి లేదు, ఈవో గారు ప్రధానమైన అధికారి, బాధ్యత కలిగించిన అధికారి. వాళ్ళు పంపించిన ట్యాంకర్లలో పరిశీలించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం టెస్ట్కు పంపించారు గుజరాత్లో. దాని రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్ దట్ దిస్ థింగ్ ఈజ్ హ్యాపెండ్. అండ్ ఎవరికి కళ్ళు ఉన్న ఎవరికైనా కానీ, జ్ఞానం ఉన్న ఎవరికైనా కానీ 311 రూపాయలకి కల్తీ లేని నెయ్యి వస్తుంది అనే ఆ పంపించే సంస్థ కూడా హలాల్ స్టాంప్ వేసే సంస్థ నుంచి చేసుకోవటం కూడా ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. తెలంగాణ ప్రభుత్వం ఏది ఏమైనా కానీ వీళ్ళు ఎవరు స్పందించిన ముఖ్యమైన నాయకులు రాజకీయ కారణాల మీద స్పందించకపోయినా ప్రభుత్వం, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కుమారుడు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఈ దీనికి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాము, తెలంగాణలో ఉన్న వాటన్నిటికీ కూడా విజయ డైరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన తర్వాత, తెలంగాణగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ అదే బ్రాండ్ నేమ్ తోటి కంటిన్యూ అవుతాను. ఇక్కడ కూడా చాలా పెద్ద సంఘం అన్నమాట విజయ డైరీ. విజయ డైరీ ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఏమి ఇలా కల్తీ చేయాల్సిన అవసరం లేదు. సంస్థకి లాభం రాకపోతే నష్టం వస్తుంది. అది అంత సహకార సంస్థ కాబట్టి దానిలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అందులో దేవదేవుడి వ్యవహారంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్తీ చేయరు. అందుకని చెప్పి అలా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నందినికే ఇచ్చారు. మిగిలిన వాళ్ళని, మా అభిప్రాయం ఏంటంటే, మన అభిప్రాయం ధర్మపీఠం తరఫున అక్కడ కూడా సహకార సంఘాలలో తయారయ్యాయి 2 ఉన్నాయి ప్రధానమైన. విజయ డైరీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, కూడా సంఘం డైరీ ఉంది. ఆ రెండింటికి అప్పచెప్పండి. ఆ ప్రైవేట్ సంస్థలకి టెండర్లు కట్టి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ టెండరింగ్ సిస్టమే అవసరం లేకుండా నందినికి ఇచ్చారు. నెంబర్ 1. ఏదన్నా కొంచెం ఎమర్జెన్సీలో మీరు అవసరమైతే వీటి నుంచి వాడుకోండి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తే బాగుంటుంది. ఏది ఏమైనా తెలంగాణలో కూడా చాలా ఆలయాలు ఉన్నాయి. యాదాద్రి ఉంది, ప్రధానమైన ఆలయాలు, రాజరాజేశ్వర స్వామి వేములవాడ ఉంది, ఆలంపురంలో జోగులాంబ అమ్మవారు ఉంది, ఇలా అనేక ప్రధానమైన, మరి భద్రాచలం రామాలయం ఉంది. ఇట్లా అనేకమైన ప్రధానమైన ఆలయాలు
ఉన్న తెలంగాణలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నా. ఎందుకనంటే జాగ్రత్త పడుతున్నా. ఇలాంటిది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే అంశం అన్నమాట. కాబట్టి ఇది ఈ ప్రస్తుతానికైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి సిట్ వేయబోతా ఉన్నారు. మొత్తం వ్యవహారాలంతా స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నారు. తిరుమలలో మొత్తం ఇదివరకు నామాలు అయ్యి పెట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడ ఎవరిని నుంచోబెట్టి తిరుమల దేవస్థానం వాళ్ళే అక్కడ కొంతమంది నుంచుని భక్తులకి నామాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇదివరకు లేదు. ఇప్పుడు అది అలౌ చేస్తా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం భక్తులకి క్యూ లైన్లలో మంచినీరు ఇవన్నీ అవును. కూడా సరఫరా చేయటం, పునరుద్ధరి ఇలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వ్యవహారంలో అన్ని సమస్యలను స్వామివారే సెటిల్ చేస్తారు. అందువలన ఏ విధమైన ఇబ్బంది లేదు. దీని మీద సిట్ విచారణ జరుగుతుంది. నిజానిజాలన్నీ కూడా ఆల్రెడీ దర్యాప్తు నివేదికలు అన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి మరింత లోతైన విచారణ జరిగి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు కూడా తీసుకుంటారు.